సనాతన ధర్మంలో దేవుడిని పూజించడానికి ఇదే సరైన మార్గం అనే నిబంధన లేదు. మీకు ఇష్టమైతే విగ్రహాన్ని పూజించవచ్చు, లేదంటే ధ్యానం, మెడిటేషన్ చేయవచ్చు. అసలు దేవుడే లేదనుకునే నాస్తికుడికి ఇందులో స్థానం ఉంది. అతను ధర్మాన్ని అంటే సత్యాన్ని పాటిస్తే చాలు. 33 కోట్ల దేవతలు ఉన్నారంటే అర్థం మనిషి తన మానసిక స్థితికి తగ్గట్టు ఎవర్నైనా ఎంచుకునే స్వేచ్ఛ ఉంది అని. 3. వసుధైక కుటుంబకం, యూనివర్సల్ యాక్సెప్టెన్స్. నా దేవుడే నిజం అని, మిగతావన్నీ అబద్ధం అని సనాతన ధర్మం ఎప్పుడూ చెప్పదు. లోకా సమస్తా సుఖినో భవంతు అని కోరుకుంటుంది తప్ప కేవలం హిందువులు మాత్రమే సుఖంగా ఉండాలి అని కోరుకోదు. ప్రపంచం మొత్తాన్ని ఒకే కుటుంబంగా పూర్తి కథ తెలుసుకోవడానికి మా వీడియోకి లైక్ కొట్టి ఆది కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.